అందరికీ నమస్తే. అంజి విజన్కు స్వాగతం. నోరు లేని మూగజీవాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా రెండవసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అల్లరితో కూడిన ఆటపాటలకు వెచ్చించే సమయంలో 10 నిమిషాలు ఈ వీడియోకు కేటాయిస్తే మీరు మానవత్వంతో మూగజీవాలకు ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతారు, వాటి బాగోగులు చూసిన వాళ్ళు అవుతారు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి 10 నిమిషాలు కేటాయించి వీడియోని పూర్తిగా చూడండి. ఇక అసలు విషయానికి వస్తే, డాగ్స్ కానీ పప్పీస్ కానీ ఫుడ్ ఫీడింగ్ చేయడం అంత సులువైన పని కాదు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, రిస్క్తో కూడుకున్నటువంటి పని. వాటి హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని బాగుగా చూసుకోవడానికి కూడా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. మన టైం కేటాయించవలసి వస్తుంది, శ్రద్ధ అవసరం వస్తుంది, ఓపిక అవసరం వస్తుంది, సహనం, ఇవన్నీ కూడా చాలా సహనంతో కూడుకున్నటువంటి పని. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, రాత్రికి వీటికి ఫుడ్ పెట్టడం, బ్రెడ్ పెట్టడం, పాలు పోయడం జరుగుతుంది. నేను సంపాదించే దాంట్లో కనీసం 10 to 20% దాకా వీటికే ఖర్చు అవుతుంది. నేను పెట్టుకున్నటువంటి ఈ టీ స్టాల్ పని వెనుకకయింది. అందులో పని ఎక్కువగా లేనట్లు అనిపిస్తుంది నాకు. మొత్తం డాగ్స్ పని ఎక్కువ అవుతుంది. ఏదైనా బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ వేస్తారని డాగ్స్ కానీ పప్పీస్ కానీ నా షాప్ దగ్గరకు వస్తుంటాయి. వాటికేమో నేను ఈ విధంగా సర్వీస్ చేయడం వల్ల నా టీ స్టాల్ అనేది వెనుకబడిపోయింది. వచ్చే కస్టమర్స్ కూడా వెనక్కి తిరిగిపోతున్నారు. ఎందుకంటే కుక్కలు ఉన్నాయి, ఏమైనా కరుస్తాయేమో అన్న భయంతో వాళ్ళు వెనుకాడుకు వేస్తున్నారు. కొందరైతే డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఏం కుక్కలు పెంచుకుంటున్నావు, ఎందుకు పెంచుకుంటున్నావు, చదువుకున్నావు, తెలియలేదా, ఆ టీ అమ్ముకుంటే 4 పైసలు వస్తాయి, ఈ కుక్కలకు పాలు, బ్రెడ్, అన్నం పెడుతున్నావు, ఏమొస్తుంది నీకు, వేస్ట్గా ఉన్న ఉద్యోగం ఊడగొట్టుకున్నావు, వీటికి సర్వీస్ చేస్తే ఏమొస్తుంది అనేది కూడా అవ్వ, తాతలు, మామలు అయినటువంటి వరుసకు అయినటువంటి వాళ్ళు నన్ను డైరెక్ట్గానే అంటుంటారు. దానికి నా మౌనమే సమాధానము. అందరూ అలా అనుకుంటే ఈ నోరు లేని మూగజీవాలకు అన్నం ఎవరు పెడతారు, వాటి ఆలన పాలన ఎవరు చూస్తారు, వాటి హెల్త్ కండిషన్స్ ఎవరు చూస్తారు అన్నదే నా క్వశ్చన్. కాబట్టి ఎవరో ఒకరు చేయాలి. అందరూ చేయకున్నా మన వంతు కనీసం 10వ భాగం 20వ భాగం వాటికి టైం కేటాయించి వాటిని చూసుకుంటే అవి కూడా బతుకుతాయి అన్నదే నా ఒపీనియన్. మనిషి సంఘజీవి అయినప్పటికీ మనిషి లోపల స్వార్థం, ద్వేషం ఎప్పుడైతే పెరిగిపోయిందో అప్పటి నుండే ఈ మూగజీవాల పైన విరక్తి చెందుతున్నాడు. మూగజీవాలు అంటేనే ద్వేషిస్తున్నాడు. ఇవన్నీ చేసేది ఎవరో కాదు, యాంటీ డాగ్ లవర్స్. కుక్కలంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రమే. మళ్ళీ అన్నం పెట్టకపోవడమే కాకుండా ఇంట్లో మిగిలినటువంటి పాచిన అన్నాన్ని కానీ, సద్ది అన్నాన్ని కానీ, రొట్టె ముక్కల్ని కానీ తీసి డస్ట్బిన్లో వేస్తున్నాడు, మోరి కాలువలో వేస్తున్నాడు, డ్రైనేజీలో వేస్తున్నాడు. కనీసం వాటినైనా ఒక దగ్గర పెడితే అవి తిని బతుకుతాయి అన్న ఆలోచన మనిషికి ఉన్నప్పటికీ కూడా వాటిని ద్వేషిస్తున్నాడు. కాబట్టి వేస్ట్గా అవతల పారేస్తున్నాడు. కుక్కలు తినకూడదు, కుక్కలు తింటే అవి బతుకుతాయి, అవి ఇక్కడనే ఉంటాయి, మనుషులకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే ఆలోచనతోటి వాటిని తరిమేస్తున్నారు. కుక్కలు కరవకపోయినా సరే అవి మురుగుతాయి, కరుస్తాయి, చిన్నపిల్లల్ని కాటేస్తాయి, చంపేస్తాయి అనే భయాందోళనను ప్రజల్లో కలిగిస్తున్నాడు. గతంలో జరిగిన 2-3 సంఘటనలను ఆధారంగా చేసుకుని కుక్క కాటు వేస్తే మనిషి బతకడు, చనిపోతాడు, కుక్కల వల్ల చాలా ప్రమాదం ఉంది అనే విషయాన్ని పబ్లిక్ లోపల అనగా సొసైటీలో స్ప్రెడ్ చేస్తున్నాడు. కుక్క కాటుకు వ్యాక్సిన్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివలన మూగజీవాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఆ విధంగా చేయకండి. మానవతా దృక్పథంతో వాటిని ఆదరించండి. ఆదరిస్తే అవి విశ్వాసంగా ఉంటాయి అన్నదే నా నమ్మకం. మీకు ఇష్టం ఉంటేనే వాటికి ఫుడ్ పెట్టండి, లేకుంటే వదిలేయండి. ఒకవేళ మీకు అది కూడా చేత కాదు అని అనుకుంటే నా వీడియోను 10 minutes చూడండి. వాటికి సర్వీసు నేను చేస్తుంటాను. ఇదే నేను రిక్వెస్ట్ చేసేది. సో ఫ్రెండ్స్, వాళ్ళు
ఏయ్ కట్రా, అక్కడ కాదు పోయేది, కట్రా. మొత్తం తినండి, మొత్తం తినండి. ఇంటికి పెడతారు తినకప్పుడు చూపారు, తిన్నాక ఏముంటుంది. ఇది తినలేనాయన వచ్చేలాగా డా డా. మీ అమ్మ ఎక్కడ ఉంది చెప్పండి రా, మిమ్మల్ని విడిచిపెట్టిపోయిందా? రే పిల్లలు ఎక్కడ పోయింది చెప్పండి, తెలియదా మీకు? దా 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 దా. దా దా దా. రేట్ మొత్తం నాకేసిన చూడు, ఏంటి ఇంత కూడా అవసరే.
माझा कावारू